42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. అయితే రెండేండ్లైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మూలుగుతుంది ఆ 42% రిజర్వేషన్ మీద. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఒక క్లియర్గా రూట్ మ్యాప్ ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో దీని మీద నడిచింది, మీది హైకోర్టులో ఉంది కదా, హైకోర్టులో తేల్చుకోర్రి, ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు అన్నారు. రేపు హైకోర్టులో ఏం జరగబోతోంది, 42% రిజర్వేషన్ని అమలు చేస్తారా, దాన్ని కొట్టేస్తుందా కోర్టు? ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని. ఒకవేళ వీళ్ళు చెప్తున్న ఇప్పుడు 42% రిజర్వేషన్ ప్రకారం పోతే కనుక ఖచ్చితంగా అది 50 కంటే దాటిపోతుంది. కాబట్టి ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ బీసీలను నమ్మించడంలో చాలా సక్సెస్ అయ్యారు. మేమేదో ఇస్తాము, మాకు చిత్తశుద్ధి ఉంది అన్న లెక్క మాట్లాడుతున్నారు. నిజంగా ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేయాల్సింది ఇది కాదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 42% రిజర్వేషన్ల అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాల్సింది ఉండే. అది చేస్తలేదు. పోనీ వీళ్ళు కోర్టులలో ఏమన్నా గట్టిగా వాదిస్తుర్రా అంటే నిన్న సుప్రీంకోర్టుది చూసిన తర్వాత అసలు హైకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిర్రు, అసలు ఆ సుప్రీంకోర్టులో వీళ్ళ తరపున వాళ్ళు ఏమని వాదించిర్రు, ఏంది ఆ వాదనలన్నీ చూస్తే కనుక అసలు వీళ్ళకంత చిత్తశుద్ధి ఏం లేదు. 42% రిజర్వేషన్ విషయంలో కేవలం రాజకీయం కోసం మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు అనే ఆరోపణలు బీసీలకు సంబంధించిన నాయకులు, బీసీల కోసం కొట్లాడుతున్న సంఘాలు కావచ్చు, బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని వీళ్ళందరూ కూడా అనుమానిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే నిజంగా వాళ్ళకి ఇవ్వాలని ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి విధానం ఇది కాదు, దీన్ని బట్టి చూస్తేనే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు దీని విషయంలో అనేది అర్థమవుతుంది అంటున్నారు.